ఏదైనప్పటికీ కూడా ఒక విధానాన్ని తెలుసుకునే గమనం ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఎందుకు ఉన్నాడంటే అంతా వదిలేసి ఈ జీవుడి కోసం. కనుక మనం జీవితంలో చెయ్యవలసింది ఏదైనా ఉందా అంటే మనము మన తర్వాత తరాలు శివుడి యొక్క రుణాన్ని తీర్చుకోవాలమ్మా. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం ఉందంటే. ఒక సన్యాసి ఒక ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి ఒక శివాలయంలో కాలకృత్యాలు తీర్చుకొని శివాలయం దగ్గర కూర్చున్నాడు. ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన చూసి ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనం చేసిన తర్వాత బయట మాట్లాడుకుంటుంటే, మహానుభావ, మీకు ఎలాంటి కష్ట సుఖాలు లేవు, మోక్ష మార్గాన్ని మీరు అన్వేషించారు, ఆ మోక్ష మార్గం గురించి నాకు కూడా చెప్పండి అయ్యా అని. సరే, నీ కుటుంబాన్ని వదిలేసి నాతో వచ్చేసి నీకు మోక్షాన్ని నేను చూపిస్తా అంటాడు. అబ్బే, నాకు ఈ మొన్న మధ్యనే పెళ్ళైంది, చిన్న పిల్లలు, నేను ఎట్లా వస్తాను? ఓకే, మరలా కొంతకాలానికి వస్తాడు. పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అవుతారు. ఇప్పుడు రావయ్య మోక్షాన్ని ఇస్తా అంటారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా ఈ విషయాన్ని. అబ్బే, పిల్లలకి పెళ్లి కాలేదంటాడు. మరలా వస్తాడు, పెళ్ళి అవుతుంది. పెళ్ళయింది కదయ్యా, నువ్వు వచ్చే మోక్షాన్ని ఇస్తా. అబ్బే లేదండి, వాళ్ళకి ఇంకా సంతానం లేదండి అంటారు. అయిపోయింది. మరలా వస్తాడు. ఈసారి ఇతనికి విసుగు వస్తుంది. మొహం మండ, ఎన్నిసార్లు రమ్మంటాడు నన్ను, నాకు నేనే నీలాగా బైరాగినా ఏంటి, నాకు ఇల్లు కొంప గోడు లేకుండా రోడ్డు మీద నీలాగా తిరుగుతున్నానా, నాకు భార్య పిల్లలు సంసారం అదంతా ఉంది, ఇప్పుడు రాని తర్వాత వస్తా అంటాడు. నీ కర్మ, నీకు ఎవరు చేయగలిగేది లేదు, ఆయన వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత వస్తే ఆయన చనిపోతాడు. ఆ పిల్లలు ఆయన్ని చూసి నాన్నగారు ఉన్నప్పుడు ఎంతో మర్యాదగా ఇంట్లోకి భోజనం పెట్టేవారని చెప్పి ఇంటికి పిలుస్తారు. ఆ ఇంట్లోకి వెళ్తుండగా ఇంటి ఎదురుకుండా ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తారు. చెట్టు కింద ఒక కుక్క ఉంటుంది. అనుకుంటూ కుక్కను చూస్తాడు. ఈ యజమాని చనిపోయింది, అయినా రాను రాను చనిపోయిన వ్యక్తి కుక్కగా అక్కడ ఉన్నాడు. కుక్కగా చెట్టు కింద ఉన్నాడు. సరే, ఆయన భోజనం చేశాడు, ఇష్టాసలాపం మాట్లాడాడు. వెళ్తూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, ఇప్పటికీ నీ కాపీరం పోలేదా, నీ ఆశ చచ్చిపోలేదా, నువ్వు చచ్చిపోయావు, నీ ఆశ చచ్చిపోలేదు, ఎప్పటికైనా రా, నీకు మోక్షాన్ని ఇస్తా అంటాడు. లేదండి, నేను సంపాదించిన సంపాదన మొత్తం కూడా ఈ చెట్టు కింద నేను దాచా, మట్టి కప్పేశా, అది దొంగలు ఎత్తుకుపోకుండా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, నా పిల్లలకి ఆస్తి అందిన తర్వాత నేను మోక్షం ఎత్తుకుంటాను, నీ కర్మ అనుభవించు అంటాడు. మళ్ళీ కొంతకాలానికి వస్తాడు. ఆ కుక్క చనిపోతుంది, అక్కడ పాము వస్తుంది. ఏమయ్యా ఇది అంటే, నా బిడ్డలకి సంబంధించిన ఆస్తి అంతా ఇక్కడే ఉంది, వేరొకడు ఇక్కడికి రాకుండా నేను పాముగా ఉండి కాపాడుతున్నా అంటాడు. నీకు కర్మ ప్రారంధం ఎలా ఉందో ఇప్పుడే చూపిస్తా అంటాడు ఆయన. కర్మ ప్రార్థన నీకు ఎలా పట్టిందో నీకు మోక్షం ఇస్తానయ్యా అంటే, ఇంతవరకు రాకుండా ఎట్లా, ఇద్దరు మనుషులు ఉన్నారమ్మా. ఒకడు సముద్రం దగ్గర ఉన్నాడు, అలలు వస్తున్నాయి. అడిగారు, ఏమయ్యా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే నిలబడ్డా, స్నానం చేయలేదు ఏంటంటే, అలలు తగ్గాక స్నానం చేస్తా అన్నట్టు ఒకడు. ఎప్పటికి తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి, కాస్త భగవద్ ధ్యానం చేసుకోవయ్యా అనగానే, నా ఒక సంసారంలో బాధ్యతలు మొత్తం తీరిపోయింది తీసుకుంటానట. వాడికి సంసారంలో బాధ్యతలు, వీడికి స్నానము కాదు. అలానే నేను ఇప్పుడే చూపిస్తా నీకు అని అంటాడు ఆయన. ఏంటి, నా పిల్లల ఆస్తి తీసుకునే వరకు నేను కాపలాగానే ఉన్నాను అని చెప్పి ఆ పాము రూపంలో ఉన్నటువంటి అతను అంటాడు. ఈయన ఇంటికి వెళ్ళి, ఏమయ్యా ఎందుకు నువ్వు రోజు అటే చూస్తున్నావు అంటే, మొన్నటి వరకు అక్కడ ఒక కుక్క ఉండేదండి, ఆ కుక్క చనిపోయింది, ఇప్పుడు ఆ కుక్క ప్లేస్లో ఒక పాము వచ్చింది, అక్కడ ఏముందని నాకు అర్థం కావట్లేదు అంటే, దాని కింద డబ్బులు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. అసలు విషయం చెప్పకూడదు కదా. అవును, మీ నాన్న పాము రూపంలో వచ్చారంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కర్మ ప్రారంధం ఇది కూడా. మీ నాన్న పాము రూపంలో వచ్చారంటే వీళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అక్కడ మణిహారాలు ఆస్తి మొత్తం అక్కడ ఉందయ్యా, దానికి ఆ పాము కాపలాగా ఉంది అని చెప్తాడు. వీళ్ళు వెళ్తారు, కర్ర తీసుకెళ్తారు, పాముని కొట్టి చంపేస్తారు. ఆ పాము ఏంటి, పిల్లలు వస్తుంటే, ఆ సన్యాసి చెప్పాడు ఇక్కడ డబ్బు ఉందని చెప్పి, నా పిల్లలు తీసుకోవడానికి వస్తున్నారని చెప్పి పడగ విప్పి ఆనందంగా చూస్తుంది అది వాళ్ళని. ఇది బుస కొడుతుందని దాన్ని చంపేస్తారు, నెత్తి మీద కూడా పాము చచ్చిపోతుంది. సొంత పిల్లల చేతిలోనే ఆఖరికి. ఏంటంటే మనకు కొంత సమయం తర్వాత కొన్ని వదిలేయాలమ్మా. వదిలేకుండా పట్టు కూర్చుంటామంటే ఇలాంటి విధానం వస్తుంది. అంటే దీన్ని అనుసరించి మనకు ఎందుకు ప్రతి చోట మోక్షం భగవద్ ధ్యానం చేయండి అని అంటారంటే, కొంత సమయం తర్వాత కొన్నిటిని మనం విడిచేయాలి. విడిచకపోతే మనకు చివరికి అధోగతి అలానే పడుతుంది. అంటే వచ్చే మోక్షాన్ని కూడా మనం ఎవ్వరు ఎంత చెప్పినా ఆ మోక్షాన్ని కూడా పొందలేని స్థితి. ఆ పొందలేని స్టేజీలో కూడా నువ్వు చనిపోతే నీ ఆత్మని భగవంతుడి దగ్గర తీసుకొని నీకు మోక్షాన్ని ఇస్తాడమ్మా. అయినా మనం చేసుకున్న కర్మలు ఎన్నో ఉంటాయి కదా గురుగారు, అవన్నీ తీరకుండా మోక్షం ఎలా పొందుతారు? ఎందుకు భగవంతుడు ఆయన అలా అడిగాడు? ఆయన ఏ కర్మలు చేసుకోలేదా, పాపం గాని పుణ్యం గాని?
ఎవరమ్మా? ఇప్పుడు మామూలుగా మనం జనరల్‌గా మాట్లాడుకునేటప్పుడు మనం ఏదైతే జన్మ తీసుకున్నామో అది ఒక పర్పస్ మీద వస్తాం. గత జన్మలో చేసుకున్న పాపమో, పుణ్యమో ఏదో ఒకటుంది. దాన్ని ఇప్పుడు ఈ జన్మలో తగ్గించుకోవడం కోసం ఆ పాపాన్ని అవన్నీ క్లియర్ చేసుకొని మోక్షం పొందుతామని అంటారు. మరి ఇప్పుడు ఆయన పాముగా, కుక్కగా ఇలా పుట్టాడు. ఆయనకి ప్రతిసారి భగవంతుడు వచ్చి నీకు మోక్షము నేను తీసుకెళ్ళిపోతా స్వర్గానికి ఇలా చెప్తున్నాడు. ఆయన ఖాతాలో ఏది లేదా పాప పుణ్యాలు ఈ కర్మలన్నీ కూడా? వచ్చే యోగ్యత లేదు, పుచ్చుకున్న యోగ్యత లేదు. ఎందుకంటే మనిషి 3 రుణాలతో వస్తాడమ్మా. దేవర్షి, పితృరుణం, ఈ 3 తీర్చేసుకుంటాడు. ఈ 3 తీర్చుకోగలిగితే వాడికి మోక్ష మార్గమే. కానీ ఆ పుచ్చుకున్న అర్హత ఉండాలిగా, ఆ అర్హత లేదు ఆయనకి. కాబట్టి ఎన్నిసార్లు వచ్చి నీకు మోక్షాన్ని ఇస్తానప్పటికీ కూడా రాలేదు, పుచ్చుకోలేకపోయాడు. అది చనిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కుళ్ళి ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా ఏడుస్తావు, నువ్వు భూమి మీదకి వచ్చినటువంటి 3 కారణాలు అయితే అయినాయి, కానీ నువ్వు ఈ యొక్క మోహం నాది అనేటువంటిది దాని మీద ఉండిపోయి ఆ పాశాన్ని వదులుకోలేకపోయావు. ఆ పాశం నేను వదిలేసిందిగా ఇప్పుడు నేను నీకున్నా, ఇప్పటికైనా భగవతత్వం తెలుసుకోరా అని చెప్పి జీవుని దగ్గర తీస్తాడు. ఆ తీసే విధానాన్ని అనుసరించి మరుసటి జన్మలో కొద్దో గొప్ప జ్ఞానవంతుడిగా వాడు జన్మిస్తాడమ్మా. అది విషయం. ఇప్పుడు మళ్ళీ సేమ్ కుటుంబంలో జన్మిస్తారా? ఎక్కడొక్కడ జన్మిస్తాడు. కాకపోతే ఈ జన్మలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలిగి ఓమోస్తరి జ్ఞానంతో జన్మిస్తాడు జన్మతహాగానే. ఇప్పుడు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు అంటే వాళ్ళ కూతురుకో కొడుక్కో పుడతాము అని చెప్పి అంటారు బతికుండంగానే. తర్వాత చనిపోయిన తర్వాత కూడా మా నాన్నే నాకు పుట్టాడు అని చెప్పి వాళ్ళ కొడుకులు కానీ కూతురు కానీ అంటూ ఉంటారు. పుట్టడానికి 200% అవకాశాలు ఉన్నాయండి. 200% అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఉంది. ఎలా, మీ మీద నాకు కక్ష ఉందనుకోండి, మీ మీద నాకు కక్ష ఉంది, ఏ రకంగానే నేను మీ మీద కక్షను తీర్చుకోలేకపోతున్నా, కనుక నేను చనిపోయిన తర్వాత మీ ఇంట్లో పుట్టి ఆ కక్షను ఆ రకంగా తీర్చుకుంటా. అలానే అమితమైన ప్రేమ ఉంది, ఆ ప్రేమను మీ దగ్గర పొందడం కోసం కూడా నేను చనిపోయి మీ కడుపును పుట్టి ఆ ప్రేమను పొందుతా, ఆ ప్రేమను అందిస్తా. అది లేదు, అదే మాట అబద్ధం. అంటే ఇప్పుడు ఒక పర్సన్ పైన ఒక పర్సన్కే ఉండదు కదా గురుగారు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా పైన ఒక 10 మంది కోపం ఉండొచ్చు, ఆ 10 మంది నా ఇంట్లోనే ఎలా సాధ్యపడుతుంది? 10 మందిలో ఒకడు ఉంటాడుగా, చాలా విశేషమైనటువంటి కఠినంగా ఉన్న వాళ్ళకు మెజారిటీనా? ఓకే, అంతే కదండి. 10 మంది చూద్దాం, 11 ఈ 10వ వాడు ఏంటంటే, లేకపోతే మొదటి వాడు ఏదైనా సరే నిన్ను టార్చర్ పెట్టాలి. నిన్ను టార్చర్ పెట్టలేకపోతే తనకు తాను చనిపోతాడమ్మా. నిన్ను ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెట్టలేకపోతుంటే తను తట్టుకోలేక తను చనిపోయి నీ కడుపును పుట్టి ఆ టార్చర్ అప్పుడు పెడతాడు. ఓకే, ఇవి చాలా మీకు తర్వాత ఇంకొక విషయంలో ఇంకొక వీడియోలో ఈ టార్చర్ ఎలా ఉంటుందో కూడా మీకు కళ్ళకట్టలు చూపిస్తాను నేను, మాట్లాడుకుందాం తప్పకుండా. అంటే ఇన్ని ఉంటాయి కాబట్టి ఇటువంటి దాంట్లో నుంచి కూడా నువ్వు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఆరాధించకపోయినా చనిపోయిన తర్వాత అయినా సరే పాశాన్ని విడవాలన్న విషయం గ్రహించు. ఇంకొక జన్మ నీకు ఉత్తమ జన్మనిస్తా, ఆ జన్మలో అయినా సరే పాశం ఎంతవరకు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకో నరుడా అని చెప్తా. దానికోసం ఉంటాడు ఈశ్వరుడు. కానీ అదంతా సాధ్యం కాదు కదా గురుగారు. ఎందుకు కదమ్మా? ఇప్పుడు ఏది వస్తువు పైన మమకారం ఉండొద్దు, బంధం పైన కూడా మమకారం ఉండొద్దు, అది ఎలా సాధ్యపడుతుంది? అదే సాధ్యపడాలమ్మా. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? అరే నా భార్య ఇంతకాలం దాని కష్టం లేకుండా చూశాను, నా పిల్లలకి ఇంత చదువు చెప్పించాను, ఇంత చేశాను, వాళ్ళు నా గురించి ఏం చెయ్యట్లేదని తాపత్రయపడుతున్నావు కదా. ఈ ముండమోపి తాపత్రయము ముందే ఎప్పటికైనా గతించేది మనమే కదా, జరిగేది ఇదే. కాబట్టి ఆ బంధాలు, ప్రేమలు, పాశాలు ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు తెంపుకుందాం అన్న ఆలోచన మొదట్లో రావాలిగా నీకు. అదెట్లా వస్తుందండి అన్నారు. మీ మీద కోపం వస్తే నీ మొహం నాకు చూపించదని మానేస్తున్నాగా. అది పెదనాన్నైనా కావచ్చు, బాబాయ్ అయినా కావచ్చు, మేనమామ అయినా కావచ్చు, వాళ్ళ మొహాలు చుట్టం మానేస్తున్నాగా. మొహాలు చుట్టం మానేమన్నా ఇక్కడ పాశం పెంచుకోవద్దు అంటున్నారు. పాశం అంటే నా కొడుకు లేకపోతే నేను జీవించలేను, నా భార్య లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళకు కూడా అదే ఉంటుందిగా. ఆ ఒక్క విధానాన్ని కొంచెం కొంచెం దూరం చేయి. ఆ చేసే ప్రయత్నంలో భగవతత్వాన్ని తెలుసుకోని చెప్తున్నాడు ఆయన. ఓకే, అంతే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.